వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏలేరు వరదలతో అన్నదాతలు ఆర్థికంగా కుదేలయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరద నీరు ముంచెత్తడంతో వేలాది ఎకరాల్లో పంట చేలు నీట మునిగాయి. అయితే ఇప్పుడు ప్రాథమిక పంట నష్టం అంచనాల్ని పక్కన పెట్టి దానికి కోత పెట్టింది కూటమి సర్కార్. దీంతో నష్టపోయిన రైతులకు పరిహారం అందకపోతే ఉద్యమ బాట తప్పదని హెచ్చరిస్తున్నారు కౌలు రైతు సంఘాల నేతలు. ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆ మధ్య పర్యటించిన సీఎం చంద్రబాబు కాకినాడ జిల్లాలో వరదల వల్ల 65,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రకటించారు. తాజాగా వ్యవసాయ శాఖ 36,941 ఎకరాల్లో నష్టం జరిగిందని అంచనా వేసి కలెక్టర్కు నివేదిక అందించారు. తమకు అన్యాయం జరిగితే పోరుబాట తప్పదని కౌలు రైతులు కూటమి సర్కారును హెచ్చరిస్తున్నారు. కావాలని చేసినటువంటి ఒక ఉపద్రవంలో కనిపిస్తుంది. రెండవది, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు జిల్లాలో పర్యటన చేస్తూ ప్రకటించింది 65,000 ఎకరాలు ముంపులో ఉందని చెప్పారు. ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకా 3 రోజులు నీరు ఉంది, అంటే పంట పొలాల్లో ఉంది. మేము ప్రత్యక్షంగా చూసాం. కిల్లంపూడి మండలం, పెద్దాపురం మండలం, సామలకోట, అటు పిఠాపురం, ఉప్పాడ, కొత్తపల్లి, గొల్లపురోలు, ప్రతిపాడులో కొంత ప్రాంతం, ఈ అన్ని మండలాల్లో కూడా వేలాది ఎకరాలు మునిగి ఉన్నాయి.